ఊహల ఉయ్యాల మూడవ భాగం. రెండవ భాగంలో నీలిమకు మరో చేదు అనుభవం ఎదురవుతుంది. రంగారావు కూడా దుర్మార్గుడిలా ఆమెను చెరబడతాడు. కృష్ణారావుకు సీతనిచ్చి పెళ్లి చేస్తారు. ఆమె బాధ అలవి కాకుండా తయారవుతుంది. వైజయంతి ఉపాయంతో వ్యవహరించమని చెప్తుంది. నీలిమ కృష్ణారావుతో సీత గురించి విమర్శించడం గొడవకు దారితీస్తుంది. నీలిమ ఆ అవకాశం ఉపయోగించుకొని రంగారావుని నీలిమకు వేరే గది తీసుకోవడానికి ఒప్పుకునేలా చేస్తుంది. కథ కొనసాగుతుంది. అలాగే చేద్దాం అని అతను అన్నది విని కళ నిజమా, తనకి గొడ్డు చాకరీ నుంచి విముక్తి అయ్యే రోజులు నిజంగానే వస్తున్నాయా అని రవంత ఆశ్చర్యపడింది నీలిమ. అవును, కూలిన గోడలు కూలినట్టే ఉండవు, నవ్విన నాపచేనులే పండుతుంటాయి. ప్రతి మనిషి జీవితంలోనూ ఒక్కో టర్నింగ్ పాయింట్ ఉందనుకుంటే రంగారావు తీసుకున్న ఈ నిర్ణయం నీలిమ జీవితానికో పెద్ద టర్నింగ్ పాయింట్. మర్నాడు లేచి మామూలుగా ఆ పని ఈ పని చేసుకుంటూ వైజయంతికి రహస్యంగా అందించింది వర్తమానం. వైజయంతి మనసులోనే చాలా సంతోషించింది. అయితే అటునుంచి కూడా నరుక్కు వస్తే తప్ప నీలిమ నిష్క్రమణ అంత త్వరగా సాగదని గ్రహించి ఆమె తనకు సాధనంగా అసూయాపరురాలు, నోటి వాడితనంతో 100 మంది పెట్టు అయిన దుర్గనే ఎన్నుకున్నది. తెల్లారి లేచిన తర్వాత కాఫీ టిఫిన్లు సేవించి రాజారావు వెళ్ళిపోగానే మొదలు పెడుతుంది దండకం. అది వైజయంతికి వినపడేలా సాగిపోతుంది. అసలు ఇంతకు అంత కోపం వైజయంతి మీద ఎందుకు అని ప్రశ్నిస్తే వెనక ఏదో మాటల సందర్భంలో ఆమె ఇంట్లో పనంతా నీలమయ్యే చేస్తుందిగా అంది యథాలాపంగానే. అంతే, ఆ రోజు నుంచి ఆమె దుర్మార్గురాలైపోయింది. అంత క్రితం దుర్గా, లక్ష్మి కూడా ఆవిడింటికి వెళ్ళి పావుగంటో అరగంటో కూర్చుని కబులు చెప్పి ఆమె టైం వేస్ట్ చేసిన వారే. తామంతా తిని కూర్చునేవాళ్లుగాను, నీలిమను ఇంటెడు చాకరీ చేసేదిగాను వైజయంతి అన్నదని గుంజుకున్నారు. ఇలా బండెడు పని చేస్తున్నానని నీలిమయే వైజయంతితో చెప్పి ఉంటుందని ఆమెను తిట్టిపోశారు. కానీ యథార్థానికి ఎవ్వరూ చెప్పనవసరం లేదని, కళ్ళుండి చూసే ప్రతివారికి అర్థమవుతూనే ఉంటుందని వాళ్ల బుర్రలకు తట్టలేదు. ఏదో పద్యం చెప్పినట్లు తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు అన్నట్లు అలాంటి మూర్ఖులతో వాదించడం పనిలేని పని అని మీ ఇష్టం వచ్చినట్టు వాగండి అని వదిలేసింది వైజయంతి. ఆ రోజు అలాగే ప్రారంభించింది దుర్గా. ఏదో విని విననట్టు, ఎవరితోట అంటున్నట్టు ఊరికే ఎదుటి మనిషిని ఆడిపోసుకోవడమే కానీ తన కొంప సంగతి తనకు పట్టదు అంటూ అవతలకు వెళ్ళిపోయింది వైజయంతి. దుర్గా ఆ మాట విన్నది. ఇంతలో సీత అటురాగా, చూడు దాని మిడిసిపాటు, ఎప్పుడూ ఎవడో ఒకడు ఇంటికి వస్తూనే ఉంటారు కదా, వెధవ బుద్ధి, సానివేశాలు, అవన్నీ సంసారుల లక్షణాలేనా అంటుంటే ఎవరినో అర్థం కాక తెల్లబోయి చూసింది సీత. ఆ మాటలు వింటూ ఆగ్రహంతో రగిలిపోయింది వైజయంతి. తన శీలాన్ని శంకిస్తే ఎంత సౌమ్యురాలైనా సహించదు. భగ్గున మండినా తమాయించుకొని, ఇంకొకరి వేషాల సంగతి నీకు దేనికి, నీ మొగుడు సంగతి నువ్వు చూసుకో, ఎప్పుడూ నీలిమ అంటూ కూడా తిరుగుతాడు, వయసులో ఉన్న ఆడదాని వెనక మగవాడు ఊరికనే తిరుగుతాడా? సంధించి వదిలిన బాణం సూటిగా దుర్గమ్మ గుండెల్లోంచి దూసుకుపోయింది. అంతే, తల గిర్రును తిరిగి మూర్చొచ్చినంత పనైంది దుర్గకు. అమ్మో అమ్మో, తన మొగుడు నీలిమ వెంట తిరుగుతున్నాడా? ఇంకేముంది, అదసలే అందగత్తే, దాని వలలో పడిపోతే ఇంట్లో తన ముఖమేం చూస్తాడు అనుకుంటూ భగ్గున మండిపోయింది. తిన్నగా దొడ్లోకి వచ్చేసింది. నీలిమ కనబడగానే, ఏమే మహమ్మారి, మా ఇంటిలో ఉంటూ మా ఆయన్ని వల్లో వేసుకుంటున్నావా అంది రోషనేత్రంతో. మీ ఆయన్నెవరు వలలోకి లాక్కొనక్కర్లా, ఆయనగారి బుద్ధి అటువంటిది, ఆడపిల్ల కనబడితే ఐస్ అయిపోతాడు తాపీగా జవాబిచ్చింది నీలిమ. దాంతో ఆమె మనసులో వైజయంతి కలిగించిన అనుమానానికి కాంక్రీట్ పడిపోయింది. అందుకని ఆయనతో తిరుగుతావా? నేనేం తిరగడంలా, అతనే నా చుట్టూ తిరుగుతున్నాడు. 2 పిల్లల తండ్రిని, జాగ్రత్త చేసుకోరాదు, నా మీద దుమ్మెత్తిపోయకపోతే నిర్లక్ష్యంగా జవాబిచ్చింది నీలిమ. అనుకోని జవాబుకి నిర్ఘాంతపోయింది దుర్గా. ఈమె ఏనాడైనా ఇలా జవాబిచ్చిందా? ఏదో జరిగి ఉండకపోతే ఇంత ధైర్యంగా జవాబు చెబుతుందా? ఇంకా సెగలు పొగలు వెలిగక్కసాగింది దుర్గా. అక్కయ్య, ఇది విన్నావా? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని మా ఆయనతో తిరుగుతోంది నీలిమ అంటూ కళ్ళొత్తుకుంది దుర్గ లక్ష్మిని చూసి. ఆ మాట వింటూనే బాంబు పేలినట్టు అదిరిపోయింది లక్ష్మి. మీ ఆయన రాత్రికి రాగానే గట్టిగా అడుగు అంది. అడిగేయక వదులుతానా? నాకింత ద్రోహం చేసిన తర్వాత భర్తను తలుచుకుని మండిపోతూనే అంది దుర్గా. రాత్రికి రాజారావు రావటం ఆలస్యం. మహంకాళిలా విరుచుకుపడిందామె. మీకు అసలు బుద్ధుందా? మీకు దాంతో సరసాలేమిటి? అవ్వా, ఎవరైనా వింటే నవ్వుతారైనా సిగ్గుపడరేం? ఎడాపెడా అనేస్తుంటే అకాల తిట్ల వర్షానికి బిత్తరపోయిన రాజారావు
ఎవరితో సరసాలాడానంటావు అని అడిగాడు చిరాగ్గా. ఇంకెవరు ఉందిగా ఇంటిలో, మీ పాలిటి రంభ, ఊర్వశి, మేనక అన్నీ కలిసి పుట్టింది. నీలిమతో తిరగడం ఏమిటి అంటూ నిగ్గదీసింది. చాల్లే, దాంతో ఎందుకు తిరుగుతానో, నువ్వు ఇంట్లోనే ఉన్నావుగా. ఉలికిపాటు సర్దుకుంటూనే ఎదురు ప్రశ్న వేయబోయాడు రాజారావు. అయితే ఇలాంటి సమాధానం వినే రకం కాదు దుర్గా. ఆవిడ ధోరణి ఆవిడ కొనసాగించడం తప్ప వినే అలవాటు బొత్తిగా లేదు. కళ్ళు కప్పిపోతుంటావు. నీకేం? దొంగతనాలు, రంకుతనాలు చేసేవాళ్ళెప్పుడు పక్కదారులే వెతుక్కుంటారు. వాళ్ళ టైంలు వాళ్ళకి ఉండనే ఉంటాయి. ఈ ఆర్గ్యుమెంట్కి రాజారావు జవాబు చెప్పలేక, నీకు రాను రాను అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి అంటూ పెరట్లోకి వెళ్ళిపోయాడు. రాజారావు తనకి నీలంకి ఉన్న సంబంధం సంగతి ఎలా బయటికి వచ్చిందా అని ఆలోచిస్తూనే ఇదంతా వింటున్న సీతకి ముచ్చెముటలు పోసుకొచ్చాయి. ఇద్దరు పిల్లల తండ్రి బావగారే నీలిమని చూసి భ్రమపడితే నిన్నటిదాకా పెళ్లి కాని కృష్ణారావు ఊరుకున్నాడా? అలా బొమ్మలాంటి పిల్ల చురుగ్గా తిరుగుతుంటే బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు అదే అని తన భర్త కూడా భ్రమపడితే తనేం చెయ్యాలి? రాను రాను నీలిమ ఒక పెద్ద పెనుభూతంలా అదంతా వ్యాపించి హడలిగొట్టసాగింది సీతకి. తోడికోడళ్ళిద్దరి అనుమానాలు విన్నాక లక్ష్మికి కూడా కాస్త ఆ గాలి కూడా సోకసాగింది. ఏమో, ఎవరు చెప్పగలరు? కలికాలం నిప్పు లేకుండానే మండిపోతుందయ్యే. తన భర్త మాత్రం ప్రవరాక్యుడైపోతాడన్న గ్యారంటీ ఏముంది? మొన్నేదో పుస్తకంలో దుర్గా చదువుతుంటే విన్నది. ఆడదాని యవ్వనం కరిగిపోయినంత త్వరగా మగవాడికి తగ్గదట. ఎన్ని సంవత్సరాలున్నా ఆడపిల్ల కనిపిస్తే విజృంభిస్తూనే ఉంటారట. అలాంటిది పుస్తకాల్లోనే రాసేటప్పుడు తన భర్త మాత్రం నిజాయితీగా ఉంటాడని నమ్మకమేముంది? ముగ్గురు తోటి కోడళ్లలోనూ రగిలిన అనుమానాగ్నిని చూసి తనలో తామే నవ్వుకున్నారు వైజయంతి, నీలిమలు. ఇంకా చూసుకో నీలిమ, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అంటూ భావయుక్తంగా నవ్వింది వైజయంతి. అలాగే కనిపిస్తోంది అంటూ నవ్వింది నీలిమ. తనకి ఆ ముగ్గురు అన్నదమ్ములు చేసిన ఘోర అన్యాయానికి భగ్గుమంటోంది ఆమె హృదయం. గుండెలు బద్దలయ్యే దుఃఖంలోంచి, మండే గుండెల్లోంచి పిరికితనం దగ్ధమై ఏదో ధైర్యం ఉత్పన్నం కాగా ఒక విధమైన విరక్తి పెరిగిన ఆమెలో ఎదిరించాలన్న తెగింపు స్పష్టంగా కనిపిస్తోంది. దీని వెనక ఆమెకు ఆ ధైర్యాన్ని నూరిపోస్తున్నది వైజయంతి. ఇప్పుడు నీలిమ మీద నిఘాలు ఎక్కువయ్యాయి. ఎవరి భర్త ఏ సమయంలో నీలిమ గదిలోకి వెళ్ళొస్తాడు అన్నట్టు చాలా జాగ్రత్తలు తీసుకోసాగారు తోటికోడళ్ళు. కాస్త భర్త మంచినీళ్లు తాగాలని లేచినా రాత్రిపూట వెంటనే మాగన్నుగా పడుకున్న భార్యామణులు లేస్తున్నారు. లేచి మళ్ళీ అతను పడుకునేదాకా కాపలా కాయడం సాగించారు. ఇది నీలిమకి సుఖంగానే ఉన్నా మగవాళ్ళకి మహా బాధగా ఉంది. పగలంతా దుమ్మెత్తిపోయడం మానరు తోటికోడళ్ళు. అయితే ఎక్కువసేపు అలా తిట్టుకోవడానికి వీల్లేకుండా నిద్ర ముంచుకొస్తోంది. రాత్రిలో సగం జాగరణ చేస్తున్నారు కనుక ఆ టైంలో వైజయంతితో కష్టసుఖాలు చెప్పుకోవడానికి నీలిమకి కూడా మంచి అవకాశం దొరికింది. వాళ్ల తిట్లని అసలు లెక్క చేయడం లేదు నీలిమ. తన పని తను చేసుకుంటోంది. ఇలా ఎంతకాలమని కాపలా కాస్తామక్కయ్య, దాన్ని పంపేయరాదు అంది సీత విసుగ్గా. నిద్ర సరిపోవడం లేదు మరి ఈ జాగారాలతో. నేను అదే ఆలోచిస్తున్నాను అంది లక్ష్మి. 10,000 కట్నం తెచ్చిన సీత మాటన్నా చాలా గౌరవం లక్ష్మికి. అంచేత దుర్గ మీద కంటే సీత మీదే అభిమానం ఎక్కువ కూడా. అందుకని సీత మాటని అంత తేలిగ్గా కొట్టివేయలేక దీన్ని ఎక్కడన్నా శరణాలయంలో చేర్చండి అంది భర్తతో లక్ష్మి. రోగి పాలే కోరాడు, వైద్యుడు పాలే చెప్పాడు అన్నట్లుగా అయింది రంగారావు పని. ఇంతట్లో ఇంట్లో ఏం చెప్పి నీలమని వేరు చెయ్యాలా అని పగలు రాత్రిళ్ళు సతమతమవుతున్న అతనికి లక్ష్మి దారి సుగమం చేసినట్లయింది. నేను అదే ఆలోచిస్తున్నాను. దీని మూలాన లేని కలతలన్నీ పుట్టుకొస్తున్నాయి. కొంప అల్లకల్లోలంగా తయారైంది. రేపు 1వ తారీఖుకి దీన్ని ఇంటిలోంచి బయటికి పంపే ఏర్పాటేదో చేస్తానులే అంటూ భార్యకి అభయమిచ్చాడు. అసలు సంగతి ఆ రోజు నీలిమ చెప్పిన దగ్గర నుంచి గది కోసం వెతుకుతూ ఉన్నాడు రంగారావు. చివరికి మేడ మీద ఓ గది సంపాదించాడు. ఆ గది సపరేట్గా ఉండటంతో అతనికి బాగా నచ్చింది కూడా. అద్దె కూడా పాపం ఆ ఇంటి మా అమ్మగారు 40కి ఇస్తానని ఒప్పుకుంది. నీళ్లు కింది నుంచి తెచ్చుకోవాలి గనక. అయినా ఒక్కటికి ఎన్ని నీళ్లు పడతాయిలే అని సరిపెట్టుకున్నాడు రంగారావు. నీలిమను విడిగా ఉంచి ఏర్పాటు చేస్తున్నారు. మీరిద్దరూ చెరో 20 దాని ఖర్చులకు ఇవ్వండి అని చెప్పాలని నోటిదాకా వచ్చినా తమ్ముళ్ళు ఆరా లాగుతారేమోనని దడిసి గుక్కిళ్ళు మింగి ఊరుకున్నాడు రంగారావు. ఈ మహమ్మారిని పంపించేస్తున్నాం అంటూ తమ అభిమానుల్ని పోగు చేసి ప్రకటించారు లక్ష్మీ, దుర్గలు. ఎక్కడికి, ఎందుకు ఒక ఆవిడ అడిగింది. ఏం చెప్పమంటారు, దానికి ఒళ్ళు కొవ్వెక్కింది. దాంతో మా మగాళ్లను పాడు చేయాలని చూస్తోంది దుర్గ సమాధానం. ఎన్నాళ్ళని సహించి ఊరుకుంటాం, మీకు మాత్రం బాధ ఉండదు? లక్ష్మి ఎదురు ప్రశ్న. అది వయసు మహిమ తల్లి, అందుకే అన్నారు పెద్దలు,
వయసు వచ్చి రాగానే పెళ్లి చేసి పంపాలని ఒక ఆవిడ వ్యాఖ్యానించింది. పెళ్లి చేసి పంపాలంటే మాటలా? ఎక్కడి డబ్బు తిండికే సరిపోవడం లేదు అంది లక్ష్మి దీనంగా ముఖం పెట్టి. అలా అని ఎంతకాలం ఇంట్లో పెట్టుకుంటావు? ఎప్పటికైనా గుండెల మీద కుంపటేనాయే, అప్పో సప్పో చేసి పెళ్లి చేసి పంపు అంటూ ఒకరిద్దరు సలహా ఇచ్చి తప్పుకున్నారు. కానీ ఈ సలహా రుచించలేదు ఆ తోటి కోడళ్లకు. ఆ రోజే నీలిమాదేవి ప్రయాణం. ఆమె వెళ్ళిపోతున్నందుకు మనసులో సంతోషించి మా మగాళ్ల రోగాలు చప్పగా కుదిర్చేశామని సంబరపడ్డారు తోటికోడళ్ళు ముగ్గురు. నీలిమ మనసులో ఆనందంగానే ఉంది. అయితే ఆ ఆనందానికి కారణభూతురాలైన వైజయంతిని మాత్రం మర్చిపోలేదు. నీలిమ, వెళ్ళిపోతున్నావు. మొత్తానికి ఈ వెట్టి చాకిరీ నుంచి బయటపడుతున్నందుకు ఆనందంగానే ఉన్నా చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. ఇదిగో నా అడ్రస్తో స్టాంపులు అంటించిన కవరు, ఇది దగ్గర పెట్టుకొని వెళ్ళాక అన్ని విషయాలతో ఇంటి వైనం రాయి, నేను వచ్చి చూస్తాను అంది వైజయంతి రహస్యంగా. ఆ ఆప్యాయతకు కళ్ళు చెమ్మగిల్లాయి నీలిమకు. దేవుడు వేరే ఎక్కడో లేడు, తన పాలిట దేవతామూర్తి వైజయంతి. ఆమె లేకపోతే తనీనాడు ఇలా బంధాలు ఛేదించుకోవడానికి ప్రయత్నించేది కాదు. అసలు ప్రయత్నించాలని కూడా తట్టేది కాదు. మగవారి కోరికలు తీరుస్తూ, వారి భార్యలకు పరిచర్యలు చేస్తూ, వారి సంతానాన్ని సాకుతూ, అక్కడే వయసు చెల్లి ముసలిదై తను చాలించుకునేదే తప్ప తనకు ఓ భవిష్యత్తుందని, ఆ భవిష్యత్తును గురించి తీపి కలలు కనే కన్నులున్నాయని, సుఖపడాలని కాంక్షించే మనసుందని ఇప్పటికే గుర్తుకొచ్చింది. తన తల్లిదండ్రులు చచ్చి ఏ లోకాన ఉన్నారో గాని తనను డబ్బును పెద్దపరం చేసినా అది ఈషణ్ మాత్రం నెరవేరలేదు. తానొక వంట మనిషిగా, దాసీగా, చివరకు వారు కోరిన సుఖాన్నిచ్చే యంత్రంగా మారిపోయింది. వంట మనిషి డబ్బు పడేయిందే వండదు, దాసీ దానికి ఇచ్చే జీతం ఇస్తూ, పైన అవి ఇవి పెడుతూ ఎంతో జాగ్రత్తగా చూస్తే తప్ప చచ్చినా చెయ్యదు. శరీరాన్ని నమ్ముకునే వేశ్య కూడా డబ్బు పెట్టందే అంగుళం కూడా ముందుకు రానియదు. తను ఇవన్నీ నోరెత్తకుండా అదిలింపులు విదిలింపులు పడుతూ అనుభవిస్తోంది. నీలిమ తన కొత్త ఇంటిలోకి వెళ్ళిపోయింది. అన్నయ్య, నీలిమను ఎక్కడికి పంపించావు అడిగాడు రాజారావు. ఏదో మహిళా మండలిలో చేర్చానులే అన్నాడు ముక్తసరిగా రంగారావు. ఈవిడ గారిని భరించే మహిళా మండలులు ఏమున్నాయి వ్యంగ్యంగా అడిగాడు కృష్ణారావు. ఉన్నాయో లేవో ఇప్పటికే మీ భార్యలకు అనుమానంగా ఉంది. ఇంకా దాని గురించి నారాలు లాగి కొంపని అశాంతి నిలయం చేయకండి అంటూ ధాటిగా జవాబిచ్చాడు రంగారావు. పర్వాలేదులే అన్నయ్య, ఆమె ఎక్కడున్నా ఎవరికీ చెప్పంలే అని బ్రతిమాలారు రాజారావు, కృష్ణారావు కూడా. వేరే గది తీసుకుని కొన్నాళ్ల పాటు అందులో ఉండమన్నాను. ఆ తర్వాత అలజడి తగ్గాక తీసుకురావచ్చునని. దానికి ఏదో ఏర్పాటు చేయకుండా ఎలా ఉంటాను అన్నాడు రంగారావు తెలివిగా. అన్నగారి మాటలకు నవ్వి బాగా బలపరిచారు అన్నదమ్ములు. కానీ ఎక్కడ ఆ గది అని మాత్రం తెగ ఆరాటపడిపోయారు. నీలిమ చాప దిండులే కాక తన తల్లి ఇంటి నుంచి తెచ్చుకున్న సామాన్లు సంచిలో సర్దుకొని ముందే ఉంచింది. అది తోటికోడళ్ళు గమనించలేదు. వెళ్లే రోజు నిర్భయంగా రిక్షాలో పెట్టుకొని వెళ్ళిపోయింది. తోటికోడళ్ళు బయటకు రాలేదు. అది గమనించారో లేదో తెలియదు. చిన్న చేతి సంచిలో బియ్యం తెచ్చాడు రంగారావు. అలాగే 2 కూరలు, ఓ కిరసనాయిల్ స్టవ్వు, ఓ డబ్బా నిండా కిరసనాయిలు తెచ్చిపెట్టాడు. అలాగే ముఖ్యమైనవన్నీ సమకూర్చాడు. ఆ పూట కొంచెం అన్నం వండుకొని హాయిగా ఆదమర్చి నిద్రపోయింది నీలిమ. రంగారావు ఆ పూటకు వెళ్ళిపోయాడు, శృంగారాన్ని మర్చిపోయి. తెల్లవారింది. పసిపిల్ల ఏడుపుతో తుళ్ళిపడి లేచింది లక్ష్మి. వెంటనే టక్కున గుర్తుకొచ్చింది తాము లేచేసరికి కాఫీతో రెడీగా ఉండే నీలిమ లేదని. అంతేనా, పని మనిషి మాటే మర్చిపోయి 3 ఏళ్లైపోయింది. ఇప్పుడు వాకిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు వెయ్యాలి. తల మీద పెద్ద బండరాయి పడినట్లయింది లక్ష్మికి. దుర్గా, కొంచెం లేచి పాచి చేద్దు అంది లక్ష్మి దుర్గ గదిదాకా వెళ్ళి. ఈ పూటకు సీతను చేయమనక్క, రేపటికి పని మనిషిని మాట్లాడుకుందాం అంది మంచం మీద నుంచి లేవకుండానే దుర్గా. లక్ష్మి మాట్లాడకుండా సీత గది దగ్గరగా వెళ్ళి, సీతమ్మ, కొంచెం పాచి చేస్తావు అంది భయపడుతూనే. లేచిందానివి నువ్వే చేసేయక్క, ఇంకో పని నేను చేస్తానులే అంది సీత టప్పిమని. ఇంకా చేసేదేముంది, చీపురు పట్టుకొని అటో చీపురు ఇటో చీపురు వేయసాగింది. చీపురు మర్చిపోయిన ఇల్లాలు, ఆ ఇంటికి పెద్ద కోడలు అయిన లక్ష్మమ్మ. పాచి పని పూర్తయినా ఒక్క తోటి కోడలు లేవకపోవడం చూసి రుసరుసలాడుతూనే అంట్లన్నీ బయటపడేసి పక్కింటి వారి పని మనిషిని బ్రతిమాలి తోమించుకుంది లక్ష్మి. ఇంతలో చంటిదాని ఏడుపు తారాస్థాయికి రావడంతో, నా డ్యూటీ అయింది, మీ పని మీరు చూసుకోండి అంటున్నట్టు గదిలోకి వెళ్ళిపోయి పిల్లను పక్కలో వేసుకొని పడుకుంది లక్ష్మి. సావకాశంగా లేచారు దుర్గా, సీతలు. వంటగదిలో లక్ష్మి కనబడలేదు. పొయ్యి అంటించిన జాడ కూడా ఎక్కడా కనిపించలేదు. అంటు మాత్రం తోమి ఉన్నాయి. ఇదిగో సీత, అక్కయ్య పని ఆపేసి వెళ్ళి పడుకున్నట్టుంది, కాఫీ నీళ్లు పడేయి,
ఈ పూట టిఫిన్ మానేసి పెందరాడే వంట చేసేస్తే ఏకంగా అన్నాలు తిని మగవాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం దాకా రారు. మధ్యాహ్నం విశ్రాంతిగా పడుకోవచ్చు మనం అంది దుర్గా. సీత అలాగేనట్లు తలపంకించింది. ముఖాలు కడిగి కాఫీలు గ్లాసులోకి వంపుతుండగా లక్ష్మి లేచి బయటకొచ్చింది. వాకిలుడ్చి అంట్లు తోమించేసరికి పసిపిల్ల ఏడుస్తుంటే దానికి పాలివ్వాలని వెళ్ళాను, లేకపోతే కాఫీ కూడా కాచేదాన్ని అంది పైకి. దుర్గా సీతలు పోనీలే మేం చేశాంగా అన్నారు. బియ్యం పడేసి ఆ చేమదుంపల కూర వండేసి చారు పెడితే చాలే ఈ పూటకు అన్నట్టు బాయిలర్ అంటించారా అని అడిగింది లక్ష్మి. అయ్యో దాని మాటే గుర్తే లేదు. ఇప్పుడు 7:30 దాటిపోయింది. ఈ పూటకి చన్నీళ్లు పోసుకుందాం అంది దుర్గా. మరీ నీదంతా చోద్యం. పసిపిల్లకు నీళ్లు పోయొద్దా? ఎంతసేపు అంటించాలని విసుగ్గా అడిగింది లక్ష్మి. నీ పిల్లలకు కాసిని నువ్వు ఏ కుంపటి మీద పెట్టుకో. బాయిలర్ అంటించడానికి రాక్షస బొగ్గు చితక్కొట్టాలి. అవన్నీ కొట్టి చేసి బాయిలర్ అంటించాలంటే చాలా టైం పడుతుంది అంది దుర్గా. లక్ష్మి సణుక్కుంటూనే కుంపటి రాజేసి చిన్న గిన్నెతో నీళ్లు పెట్టుకుంది. ఈలోగా మగవాళ్ళు ఒక్కొక్కళ్ళే లేచి ముఖాలు కడిగి ఎవరికి వారే బకెట్తో నీళ్లు పట్టుకొని స్నానాలు చేసొచ్చారు. ఆడవాళ్ల పరిస్థితి గమనించి కొంచెం వాళ్లకు శ్రమ తగ్గించాలని ఈలోగా చేమదుంపల కూర సీత వండింది. అన్నం చారు దుర్గ చేసింది. ఇదిగో అక్కయ్య, మీ పిల్లలతో పాటు మా 2 పిల్లలకు కూడా నీళ్లు పోసేద్దు అంటూ అరిచింది దుర్గా వంటగదిలోంచే. చంటి పిల్లని కాళ్ల మీద వేసుకుని నీళ్లు పోస్తున్న లక్ష్మి రండర్రా అని ఊరుకుంది. వాళ్ళు రానూ లేదు, లక్ష్మి పొయ్యనూ లేదు. అది పట్టించుకోలేదు దుర్గా. ఇవన్నీ ఒక కంట గమనిస్తూనే ఉంది వైజయంతి. మీ రోగం బాగా కుదిరిందిలే అనుకుని నవ్వుకుంది మనసులో. అలవాటు ప్రకారం చీకట్నే వెలుక వచ్చినా నీలిమకు పని ఏమీ కనబడక మళ్ళీ హాయిగా పడుకొని 7ంటికి లేచింది. లేచి స్నానాధికాలు ముగించుకొని కాసిని బియ్యం ఉడకేసుకొని వైజయంతికి ఉత్తరం రాస్తూ కూర్చుంది. ఆ వీధి పేరు, అడ్రస్ అన్ని వివరంగా ఇంటి మామగారిని అడిగి తెలుసుకుని జాగ్రత్తగా రాసింది. అక్కడే కొంచెం దూరంలో ఉన్న పోస్ట్ బాక్స్లో పడేసొచ్చి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. రేపో మాపో ఉత్తరం అందగానే వైజయంతి వస్తుంది, వచ్చి నన్ను చూస్తుంది అనుకుంటూ మనసారా ఆనందించింది. తను బయటకు రావడం జరిగింది. ఇంకా వైజయంతి వచ్చిందంటే ఏం చేయాలో చెబుతుంది, దాని ప్రకారమే చెయ్యాలి. ఆమె ఏం చెప్పినా తనకు శిరోధార్యమే అనుకుంటూ వైజయంతిని గురించిన తీయని ఊహల్లో మునిగిపోయింది నీలిమ. ఇప్పుడు భవిష్యత్తును గురించిన ఆశ, మంచి రోజులు వస్తాయి రావాలి అన్న తపన, చదువుకుని అభివృద్ధిలోకి రావాలన్న ఆకాంక్ష అన్నీ పుట్టుకొచ్చాయి నీలిమలో. తన పుస్తకాలన్నీ దులిపి బయటకు తీసి ఒకసారి అన్నీ చూస్తూ కూర్చుంది. ఇంగ్లీషు లెక్కలు ముందు పెట్టుకొని ఇంగ్లీష్ చూచిరాత లెక్కలు మోడల్స్ చేయడానికి ప్రయత్నిస్తుండగానే మధ్యాహ్నం అయిపోయింది. కొంచెం భోజనం చేసి మళ్ళీ పుస్తకాల్లో తలదూర్చింది. సాయంత్రం 7 గంటలకు వచ్చాడు రంగారావు. ఏం నీలిమ, ఎలా ఉంది ఇక్కడ అని అడిగాడు తలుపు గడియ వేస్తూ. చాలా హాయిగా ఉంది అని జవాబిచ్చింది ఆమె. అందుకనే మరి నిన్నిక్కడ ఒంటరిగా అట్టిపెట్టింది అన్నాడు కాంక్షగా దగ్గరకు తీసుకుంటూ. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఇక్కడ ఒంటరిగా ఉంటున్నప్పుడు, అందులో తనే పోషిస్తున్నప్పుడు ఎలాగూ ఊరుకోడని తనకు తెలుసు. అందుకే మౌనం వహించింది. 9 అయ్యేదాకా ఆమె దగ్గరే గడిపి వెడుతూ నీలు, రాత్రికి తలుపులన్నీ గడియ వేసుకుని పడుకో, ఎవరు వచ్చినా తలుపులు తెరవకు అని 10 సార్లు చెప్పి వెళ్ళిపోయాడు. ఆమెకు తన ఉత్తరం ఎప్పుడంది వైజయంతి వస్తుందో అన్న తహతహ ఎక్కువగా ఉంది. ఆ రాత్రంతా వైజయంతి కలలోకొచ్చింది. మర్నాడు ఉత్తరం కోసం ఎదురుచూస్తూనే ఉంది వైజయంతి. అనుకున్నట్టుగానే ఉత్తరం అందుకొని అన్నీ బాగా చదువుకొని మననం చేసుకుంటూ మధ్యాహ్నం 3ంటికి రిక్షాలో వెళ్ళింది. ఆమె రాక కోసమే ఎదురుచూస్తున్నట్టు కనిపెట్టుకుని వీధి గేటు దగ్గరే ఉంది నీలిమ. ఆమె గుమ్మంలో ఉంది కనుక ఇల్లు వెతకడం అసలు కష్టమవ్వలేదు వైజయంతికి. రండి, మీరొస్తారని నాకు తెలుసు అంటూ ఉప్పొంగే హృదయంతో ఆహ్వానించింది నీలిమ. వైజయంతి నవ్వుతూ పైకొచ్చింది. చాప పరిచి గబగబా స్టవ్ వెలిగించి కాఫీ కలిపి గ్లాస్ నిండా పోసిచ్చింది నీలిమ. ఇప్పుడు ఇవన్నీ ఎందుకే అంది వైజయంతి ఆమె ముఖంలోని ఆనంద వీచికలు గమనిస్తూ. పర్వాలేదు, కాఫీయేగా అంటూ జవాబిచ్చిన నీలిమనే క్షణం పరీక్షగా చూసింది వైజయంతి. 3 రోజుల్లోనే నీలిమలో చాలా మార్పు కనిపిస్తోంది. ఇదివరకటిలా నీరసం నిస్పృహలతో కుంగిపోయినట్టు లేదు. తానొక మనిషినే అన్న భావం, ఏదో చెప్పలేని ఆత్మవిశ్వాసం ఆమె ముఖంలో చక్కగా కనిపిస్తున్నాయి. ఇలాగే ఉంటే నీలిమ నిజంగా లోకాన్ని జయించినట్లే. నీలిమ, ఏమిటి విశేషాలు అని అడిగింది వైజయంతి. ఏమున్నాయండి, మీ దయ వలన రొంపిలోంచి బయటపడ్డాను. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానిక్కడ. ఇక మీద నా భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దుకోవాలన్నది మీరిచ్చే సలహాపై ఆధారపడి ఉంటుంది. సలహా ఏముంది నీలిమ,
నువ్వు మర్చిపోయిన పుస్తకాలన్నీ బయటికి తీయాలి. రేపటి నుంచి ఉదయం పూట 7:30 నుంచి 8:30 వరకు మా శ్రీకాంత్ వచ్చి నీకు ట్యూషన్ చెబుతాడు. చక్కగా చదువుకో. ముందు ఇది పూర్తి చేసి ఇంటర్కు కూడా కట్టి ప్రైవేట్గా BA పూర్తి చేయవచ్చు. ఈలోగా ఖాళీ ఉంటే మధ్యాహ్నం టైంలో టైప్ సెంటర్కి వెళ్ళి టైప్ చేయడం నేర్చుకో. 10th పాస్ అయ్యేదాకా నేర్చుకో. బాగా వస్తే పరీక్షకు వెళ్దువు గాని. ఆ మాటలతో కలువ పువ్వులా వికసించింది నీలిమ ముఖం. మీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు వైజయంతి గారు. మీరు రచయిత్రి కనుక అందమైన మాటలతో హృదయానికి హత్తుకునేలా చెప్పగలరు. మరి నేను అల్పురాల్ని, విద్యాగంధం అంతంత మాత్రంగా కలదాన్ని. ఈ పాటి మాట్లాడగలిగాను అంటే అడపాదడపా మీ రచనలు చదివి నేర్చుకున్న ముక్కలు తప్ప నాకు తెలివి ఎక్కడిది? అడుగున పాతాళానికి అణగదొక్కబోయే తరుణంలో తటాలున వచ్చి చేయందించి పడిపోకుండా కాపాడిన దేవతలు మీరు. మీ రుణం 10 జన్మలెత్తినా తీర్చుకోలేను. ఇందులో నేను చేసింది తక్కువే నీలిమా. నువ్వు నీ ప్రతిభ చూపించి బయటపడ్డావు. నేను కేవలం మరుగున పడిన నీ తెలివిని పైకి తీసిన దాన్ని మాత్రమే. ఏమైనా నువ్వు బాగా అభివృద్ధిలోకి వస్తే నేను చాలా సంతోషిస్తాను. అలాగే మరో విషయం, మా శ్రీకాంత్ వచ్చి ట్యూషన్ చెప్తున్నట్టు ఎవరికీ తెలియనీకు అంటూ లేచింది వైజయంతి. అప్పుడప్పుడు వస్తూ ఉండండి అంది నీలిమ వైజయంతి వెనకే వస్తూ. నేను రాను నీలిమ. ఏమైనా విశేషాలుంటే రాయి, అప్పుడు వస్తాను. రోజు మా శ్రీకాంత్ వస్తాడుగా, వాడితో నాకేమైనా చెప్పాలనుకుంటే చెప్పి పంపించు. మరేం పర్వాలేదు. అస్తమానం రావడానికి నాకు తీరుబడి ఏది? కొత్త నవలలు మొదలుపెట్టానా? టైం సరిపోవడం లేదు. ఏమీ అనుకోకు అంది వైజయంతి నచ్చ చెప్తున్నట్లుగా. అలాగేలేండి. విశేషాలు ఏమన్నా ఉంటే మీ బ్రదర్కే చెప్పి పంపుతాను. వారిని మాత్రం రేపటి నుంచి రమ్మనండి అంటూ వైజయంతి వెళ్ళిపోయేదాకా చూస్తూ ఆమె మలుపు తిరిగాక లోపలికొచ్చేసింది నీలిమ. రేపు వైజయంతి తమ్ముడు వచ్చి పాఠాలు చెబుతాడు. తన భవిష్యత్తుకో చిన్న దీపం వెలిగిస్తాడు. ఆ దీపం పెద్దదై కోటి సూర్య తేజోవంతమై తనలోని అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలి తనను ఉచ్చస్థానంలో కూర్చోబెడుతుంది. అబ్బా, రేపు అనేది ఎంత తీయనిది! దాన్ని గురించి తీపి కలలు కంటూ ఎదురు చూడటంలో ఎంత ఆనందం ఉంది అనుకుంటూ చాప మీద వాలింది. యథాప్రకారం రంగారావు వచ్చి 9 దాకా ఉండి వెళ్ళిపోయాడు. తనకో స్థానం, తన కాళ్ల మీద తాను నిలబడే శక్తి వచ్చేదాకా రంగారావు కోరిక చచ్చినట్టు తీర్చవలసిందే అనుకుంది విసుగ్గా. ఇంకా నయం, ఆ ఇద్దరికీ తెలియదు. తెలిస్తే తయారవుతారు అనుకుంది మంటగా. ఛీ, వీళ్ళు మనుష్యులా? కాదు, అవకాశాల్ని అన్ని విధాలా ఉపయోగించుకునే అవకాశవాదులు. ఈ రోజెంత అన్యాయంగా తన దగ్గరికి వస్తారో, ఎంత ఆప్యాయంగా తన దగ్గరికి వస్తారో రేపు ఇంట్లో అంత దుమారం లేవదీస్తారు. అంత గొప్పగాను భార్యలకి లొంగిపోతారు. ఛీ, ఇలాంటి మగవాళ్ళని జీవితంలో ఏ ఆడది నమ్మకూడదు. నమ్మిందంటే అన్ని విధాల అధోగతి. జుగుప్సగా అనుకుంటూనే నిద్రపోయింది. ఉషోదయంతో పాటు లేచింది నీలిమ. గబగబా తన పనులన్నీ పూర్తి చేసుకుని కాఫీకి నీళ్లు పెట్టి డికాక్షన్ తీసి తనకున్న చీరల్లో కాస్త మంచిది తీసుకట్టుకుని సన్నగా కాటుక దిద్దుకుని చక్కగా ముస్తాబైంది. సాయంత్రం వస్తూ రంగారావు తెచ్చిన కదంబమాల అలాగే ఉంచింది రాత్రి పెట్టుకోకుండా. అది ఇప్పుడు జడల్లుకొని పెట్టుకుంది. సరిగ్గా 7:25కు గుమ్మంలో ప్రత్యక్షమయ్యాడు శ్రీకాంత్. అతన్ని చూడగానే ఎక్కడ లేని సిగ్గు ముంచుకొచ్చినా రండి అంది మెల్లగా. శ్రీకాంత్ నవ్వుతూ పరిచిన చాప మీద కూర్చుంటూ నీలిమ కాఫీ కలుపుతుంటే పరీక్షగా చూడసాగాడు. నీలిమది చక్కని పసిమిరంగు. ఆ ఛాయకి తగ్గట్టుగానే నాజుగ్గా తీగలా ఉంటుంది. చక్కగా సోగలు తీరిన కళ్ళు, సంపెంగ పువ్వు లాంటి నాసిక, నవ్వితే సొట్టలు పడే బుగ్గలు. ఆనాడు అందమంతా కలబోసి ఒక యువతిని సృష్టించాలన్న విధాత కోరిక మేరకు అహల్య జన్మించింది. ఈనాడు నీలిమని కూడా అలాంటి ప్రత్యేక శ్రద్ధతో మలిచాడు బ్రహ్మదేవుడు. అయితే అహల్య జీవితంలోలానే ఈమె జీవితంలోనూ కొన్ని అపశృతులు కూడా పెట్టాడు. విధివంచిత అహల్య బండరాయి అయ్యి శ్రీరాముని ఆగమనం కోసం నిరీక్షించినట్టే శిలాసదృశమైన జీవితం గడుపుతున్న ఈమె శాప నివృత్తికి ఏ శ్రీరాముడు ఆవిర్భవించాలో కదా అంటూ దీర్ఘ నిశ్వాసం వదిలాడు శ్రీకాంత్. కాఫీ తీసుకోండి మెల్లగా వినపడనట్లు అంది నీలిమ. ఇంత దగ్గరగా వచ్చి ఏ ఆడపిల్ల కాఫీ తీసుకోండి అని అందించే సన్నివేశం ఎదుర్కొని శ్రీకాంత్ కూడా సిగ్గుపడ్డాడు. ముందు మారు మాట్లాడకుండా కాఫీ అందుకుని తాగాడు. మీ దగ్గర ఉన్న పుస్తకాలు చూపిస్తే లేనివేమైనా ఉంటే తెచ్చేందుకు ప్రయత్నిస్తాను అన్నాడు కర్చీఫ్తో తుడుచుకుంటూ. అలా అంటూనే జేబులోంచి ఒక్కపొడి పొట్లం తీసి వేసుకోవడం గమనించింది నీలిమ. వెంటనే తన దగ్గర ఉన్న పుస్తకాలన్నీ చూపించింది. అన్నీ చూసి నాన్ డీటెయిల్స్ లేవనుకుంటాను. గైడ్లు తెచ్చిపెడితే బట్టి పట్టడం ఉత్తమం.
రేపు సెప్టెంబర్ పరీక్షకి వెళ్ళాలంటే అంతకంటే మార్గం లేదు. ఇంగ్లీష్ గ్రామరు, లెక్కలు నేను చెబుతాను, మిగిలిన వాటికి గైడ్లని ఆశ్రయించండి అన్నాడు నవ్వుతూ. మరి సెప్టెంబర్ పరీక్ష అంటే నేను డబ్బు కట్టలేదుగా అంది బిక్కమొహం వేసి. పర్వాలేదు, రేపు 20 దాకా టైం పొడిగించినట్టు పేపర్లో వేశారు, రేపు 16న కట్టేయండి అంటూ ఒక్క క్షణమాగి, చలానాలు అవి తెచ్చిపెడతాను, డబ్బు నేనే కడతాను అన్నాడు. వద్దులేండి, పరీక్ష ఫీజు పెదబాబు దగ్గరే పుచ్చుకుంటాను, మిగతావన్నీ మీరు చూడండి అంది ధైర్యం తెచ్చుకొని. ఓఎస్ అంటూ ఇంగ్లీష్ పాఠం విపులంగా చెప్పి కొంచెం గ్రామర్ పాయింట్లు కూడా చెప్పాక లెక్కలు చేయించాడు. తప్పైన చోట తను మళ్ళీ చెప్పి చేయించాడు. అబ్బా, ఈ ఆల్జీబ్రా లెక్కలు అసలు బొత్తిగా అర్థం కావడం లేదు విసుగ్గా అంది నీలిమ. తప్పు అంత మాట అనకండి, లీలావతీదేవి గారు వింటే బాధపడిపోతారు అన్నాడు కొంటెగా శ్రీకాంత్. లీలావతినా? ఆవిడెవరు అంది విస్మయంగా. ఆవిడ ఆల్జీబ్రా రైటర్ అంటూ నవ్వాడు శ్రీకాంత్. పర్వాలేదులేండి, ఆవిడ భూప్రపంచంలో లేదుగా చిలిపిగా అంది నీలిమ. అందుకే మరి లేని వాళ్ళని గురించి చెడ్డగా చెప్పుకోరాదు, తిట్టుకోరాదు అనుకునేది. మీకు బ్రెయిన్ డెవలప్మెంట్ కావాలంటే బీజగణితం చేసి తీరాలి. శ్రీకాంత్ చిలిపి మాటలకి ఫక్కున నవ్వింది నీలిమ. అంటే బీజగణితం చేయకపోతే నా బ్రెయిన్ డెవలప్ అవ్వదంటారు అంది. నీలిమ మాటకి నవ్వి అనేగా అర్థం అంటూ తెలియని లెక్కలు తాను చేసి చూపించి మరింత విసుక్కునేవారు కంపోజిట్ ఎందుకు తీసుకున్నారు నవ్వుతూ అడిగాడు శ్రీకాంత్. ఏదో అప్పట్లో మీలాగా పెద్ద ఇంజనీర్ అయిపోవాలని కోరిక పుట్టి. టపీమని అన్న నీలిమని పరకాయించి చూశాడు శ్రీకాంత్. ఈ పిల్ల తమ ఇంటి పక్కన వంచిన తల ఎత్తకుండా బండెడు చాకరీ చేస్తూ అందరి చేత దూషణ తిరస్కారాలు ఎదుర్కొనే పిల్లేనా? 4 రోజుల స్వతంత్ర జీవనానికే ఇంత మాటలు నేర్చిన చిలకైందా? నిజంగానే స్వేచ్ఛావాయువులు ఎంత బలమైనవి అనుకుంటూ లోలోనే విస్తుపోయాడు. ఇప్పుడు మాత్రం ఆ కోరికను ఎందుకు చంపుకోవాలి అంటూ మందహాసం చేశాడు వాచి చూసుకుంటూ. 8:30 అయింది, నేను వెళ్తానంటూ లేచాడు. నీలిమ లేచి నమస్కరించింది. ఆ నమస్కారం అందుకుంటూనే వెళ్ళిపోయాడు శ్రీకాంత్. శ్రీకాంత్ మాటలే మననం చేసుకుంటూ తనలో తనే నవ్వుకుంది నీలిమ. శ్రీకాంత్తో గడిపిన ఈ గంట మనసుకెంతో ఉత్సాహంగానూ ఉత్తేజంగానూ ఉంది. ఆ క్షణంలో అన్నీ మర్చిపోయింది. పెదబాబులు, అమ్మలు, వారి దుర్బుద్ధులు, తనదైన స్థితి ఏమీ గుర్తుకు రాలేదు. తన కష్టాలన్నీ తొలగిపోయి తనకి మంచి రోజులు వస్తున్నాయని మురిసిపోయింది. అయితే ఆమె ఆనందం సాయంత్రం 5 గంటల వరకే. సరిగ్గా 5 అవుతుండగా తన మేడమెట్లెక్కి వస్తున్న రాజారావును చూసి అవాక్కైపోయింది నీలిమ. ఇప్పుడు ఈయన గారికి ఇల్లు ఎలా తెలిసింది? ఎందుకు వచ్చాడు? మళ్ళీ తనని కబళించడానికా? నువ్వు ఇక్కడ ఉన్నావని మధ్యాహ్నమే తెలిసింది. ఎవరు చెప్పారు? ఒక ఫ్రెండు. ఎవరా ఫ్రెండు? మా ఆఫీస్లో పనిచేసే వ్యక్తి ఇల్లు కాస్త అవతలగా ఉందేలే. నిన్న అన్నయ్య ఇటు రావడం చూసి ఏదో మాటల సందర్భంలో చెప్పాడు. అంచేత నువ్వు ఇక్కడున్నావని ఊహించి ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను అంటూ ఘన విజయం సాధించిన వాడేలా చెబుతుంటే నీలిమ మనసులోనే మండిపోయింది. నీలిమ, ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నాక నాకు మరింత వీలుగా ఉంది అంటూ ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. వదలండి, అప్పుడంటే ఏదో భ్రమపడ్డారు, ఇంకా ఇక్కడికి కూడా వచ్చి ఎందుకులే అంది అయిష్టంగా. పిచ్చిదానా, నువ్వెక్కడ ఉన్నా నా మనసు నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. నీలు, నా ప్రేమ అటువంటిది, అభ్యంతరం చెప్పుకు అంటూ తలుపు గడియవేసి చాప మీదికి లాక్కుపోతే ఎంత పెనుగులాడినా ఫలితం లేకపోయింది. తన కోరిక తీర్చుకొని వెళ్ళిపోయాడు రాజారావు. 8ంటికి రంగారావు వచ్చి పోషిస్తున్న అధికారం చూపించి వెళ్ళిపోయాడు. ఛీ, ఇంకా ఈ వలయం ఇంతే అని బాధగా ఆక్రోశించింది నీలిమ హృదయం. తెల్లవారేసరికి శ్రీకాంత్ వస్తాడని గ్రహించి దుఃఖాన్ని మింగుకొని చక్కగా అలంకరించుకొని కాఫీ డికాషన్ తీసి అతని కోసం ఎదురు చూస్తోంది. సరిగ్గా 7:25కు నిన్నట్లానే వచ్చాడు శ్రీకాంత్. కాఫీ ముందు పెట్టిన నీలిమని చూసి నేను వచ్చింది పాఠం చెప్పడానికి అంటూ మందహాసం చేశాడు. ఆ పాఠం చెప్పడానికి ఓపిక కావాలని భయం తగ్గిపోయిన నీలిమ సమాధానం. నాకిప్పుడు ఓపికలో లోటేమీ లేదు, నిక్షేపంగా ఉన్నాను అంటూ పుస్తకం అందుకున్నాడు శ్రీకాంత్. బాగుంది, అది తాగాకే మీరు పాఠం చెప్పాలి పెంకిగా అంది. డిమాండా? కాదు, అభ్యర్థన. ఆ జవాబు వింటూ విస్మయంగా చూశాడు శ్రీకాంత్. నీలిమలో చాలా మార్పు వస్తోంది. తను అనుకున్నంత అమాయకురాలు కాదు. ఏదో కాలం కర్మం కలిసిరాక పాపం అలా అయిపోయింది. కానీ అన్నీ సరిగ్గా ఉంటే ఈ పిల్ల చాలా గడుసుదాని కిందికే వచ్చేది అనుకున్నాడు మనసులో. ఇంతకీ నిన్నటి హోంవర్క్ లెక్కలు చేసావా లేదా? అబ్బా, ఇంజనీర్ను అనిపించుకుంటారు, ముందు వచ్చి రాగానే లెక్కలు తీశారు. అసలు నాకు అవంటనే బోరుగా ఉంది.
బోర్ లేదు, ఏమీ లేదు. లెక్కలు బాగా రాకపోతే బ్రెయిన్ డెవలప్ అవ్వదని నిన్ననే చెప్పాను ఖండితంగా అన్నాడు శ్రీకాంత్. చెప్పారులేండి అంటూ పుస్తకం అందుకుని లెక్కలు చేయసాగింది. చేసిన 2 లెక్కలు సరసనే ఆన్సర్లు వచ్చేయడంతో ఉత్సాహంగా ఆ అభ్యాసం మొత్తం చేసేసింది నీలిమ. ఆమెనే దీక్షగా గమనిస్తున్న శ్రీకాంత్ తనలో తనే నవ్వుకున్నాడు. నీ బోరు కొట్టే లెక్కలతోనే గంట టైము గడిచిపోయింది అంటూ చిలిపిగా నవ్వాడు. ఇలా ఆన్సర్స్ వస్తుంటే బోర్ అనిపించదండి, పైగా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అంటూ నవ్వింది నీలిమ. జేబులోంచి అప్లికేషన్ ఫామ్ తీశాడు శ్రీకాంత్. అది గబగబా పూర్తి చేసి ఫోటోలు తీయించుకోవాలి పాస్పోర్ట్ సైజులో అంటూ డబ్బు తీసి ఇచ్చి, ఫోటో స్టూడియోకి ఒక్కతివే వెళ్ళి రాగలవా అని అడిగాడు. నీలిమ క్షణం ఆలోచించి, మీరు గుర్తులన్నీ వివరంగా చెప్పండి అంది. అతను అన్నీ చెప్పి వెళ్ళిపోయాడు. నీలిమ పుస్తకాలు దాచిపెట్టి బియ్యం కడిగిపెట్టి కిందకి వెళ్ళి నీళ్లు తెచ్చుకొని వాకిట్లోకి కూరలు వస్తే కొనుక్కుంటూ ఉండగా ఆ సందు చివర తచ్చాడుతున్న కృష్ణారావు ఆమెను గుర్తుపట్టి గబగబా వచ్చాడు. అతన్ని చూసేసరికి పై ప్రాణాలు పైనే పోయినట్లయింది ఆమెకు. ఏం నీలిమ, ఇక్కడుంటున్నావా అంటూ పైకొచ్చేశాడు కృష్ణారావు. చాకిరీ తగ్గి విశ్రాంతితో పాటు ఉత్సాహం కూడా పెరిగిన నీలిమ మరింత ఆకర్షణీయంగా ఉంది. చీకు చింత లేక వండుకు తింటోంది కనుక మనిషిలో నీరసం అనేది లేక అతని కంటికి రంబలా కనిపించింది. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి కంటి మీద కునుకే లేదు అన్నాడు కృష్ణారావు మత్తుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఏం ఎందుకట? నీ మీద బెంగతో. నా మీద బెంగ దేనికి? అన్నీ మరిపించే నీ భార్య ఉందిగా. ఉందిలే, దానికి ఎప్పుడూ కోపమే విసుగ్గా అన్నాడు. నేను వెనకే చెప్పానుగా, కోపతాపాలన్నీ నీ భార్య వచ్చాక రుచి చూపిస్తుందని అంటూ వెటకారంగా నవ్వింది. దాని కోపం కాదు కానీ ముందు నా ప్రాణం పోతోంది అంటూ అటు ఇటు చూసి, నీలు, మనం రాత్రిళ్ళు ఎంత ఆనందంగా గడిపామో, ఎంత సుఖం అనుభవించామో అన్నీ మర్చిపోయావా అని అడిగాడు కౌగిల్లోకి బలంగా లాక్కుంటూ. అవన్నీ వెనకటి రోజులు, గతమంతా వెతుక్కున్నందువలన ఉపయోగం లేదు, నాకు ఈ బాధ తప్ప నిక్కచ్చిగా జవాబిచ్చిందామే. నువ్వు అనవసరంగా బాధపడవద్దు, నేను నిన్ను కూడా సుఖపెడతానని ఎన్నో విధాలా చెప్పాను, నువ్వు వినలేదు నిష్ఠూరంగా అన్నాడు కృష్ణారావు. నా బాధల సంగతి నీకేనాడు ఆలోచనలోకి రాదులే, నువ్వంత త్యాగం చేయొద్దని ఆనాడే చెప్పాను. త్యాగం ఏమిటే వెర్రిముఖమా అంటూ ఆమె తప్పించుకుంటున్న కొద్దీ మరింత బలంగా చుట్టుకున్నాయి అతని చేతులు. ఇంకా దుర్బలత్వం పైన అతని బలం ఆధిక్యత చూపింది. నలుగురు చూస్తారో, గట్టిగా అరిస్తే వింటారోనన్న భయంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. నీలు, రోజు మధ్యాహ్నం ఇంటర్వెల్ టైంలో వస్తాను. కృష్ణారావు లేచి ప్యాంటు వేసుకుంటూ అంటుంటే ఒళ్ళు మండిపోయింది ఆమెకు. పెదబాబు చూస్తే అనుమానాలు వస్తాయి. కోపం అణుచుకుంటూ జవాబిచ్చిందామె. అన్నయ్య ఎన్నింటికి వస్తాడు? ఎన్నింటికంటే ఏం చెప్పను, పెట్టి పోషిస్తున్నది ఆయన. ఏదో టైంలో వచ్చి నా బాగోగులు కోరకపోతే, కనుక్కోకపోతే నా అవసరాలు ఎలా గడుస్తాయి? నిజమేననుకో, నేను నిన్ను ప్రేమిస్తున్న వాడిని కదా, మరి నన్ను రానివ్వవా? రానివ్వకపోవడం ఏముంది? ప్రేమ ప్రేమ అంటావు, ఇంత సంపాదించుకుంటున్నావు, ఒక చీరన్న కొనిపెట్టావా? కవ్వింపుగా అంది. చీరే కదా, మధ్యాహ్నం ఓ 60 రూపాయలు తెచ్చిస్తాను, నీకు కావాల్సిన చీర కొనుక్కో అన్నాడు హుషారుగా కృష్ణారావు. నా పరీక్ష ఫీజు సమస్య కృష్ణారావే పరిష్కరించాడు. ఇల్లు తెలిసింది ఎలాగో తనను వదలడు. ఈ విధంగా పరీక్ష ఫీజులు, టైప్ నేర్చుకోవడానికి నెల జీతం రాజారావు కృష్ణారావు నుంచి వసూలు చేయాలి. ఎందుకు ఊరుకోవాలి? పెద్ద మావయ్య పోషిస్తే చాలు అని అప్పటికప్పుడే నిర్ణయం చేసుకుందామే. అలాగే, నువ్వు 60 రూపాయలు తీసుకురా. పెదబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం రాకుండా జాగ్రత్తగా చూస్తాను అంది భరోసా ఇస్తూ. ఆ మాటతో గాల్లో తేలిపోయాడు కృష్ణారావు. ఆమె 2 బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించి వెళ్ళిపోయాడు. రోజు మధ్యాహ్నం ఈయనగారి తద్దినం తప్పదింకా అనుకుంది విసుగ్గా. అన్న మాట ప్రకారం 60 రూపాయలు తీసుకొచ్చి ఆమెకిచ్చి మరోసారి ఆమెను పొంది చల్లగా తప్పుకున్నాడు కృష్ణారావు. ఈలోగా ఆమె శ్రీకాంత్ మాటల ప్రకారం వెళ్ళి ఫోటోలు తీయించుకొని వచ్చింది. సాయంత్రం మళ్ళీ రాజారావు తయ్యారు. మళ్ళీ వచ్చావేం బాబు? దుర్గమ్మ గారికి ఎవరైనా చెప్పారంటే నీకింట్లో తిండి తిప్పలు కూడా ఉండవు అంది హేళనగా. దాని ముఖం, అదో మూర్ఖురాలు, ఆ మూర్ఖత్వం భరించలేక చస్తున్నాను, ఏదీ వినిపించుకోదు అంటూ మరో మాట మాట్లాడనీయలేదు రాజారావు. బాబు, నాకు 25 రూపాయలు కావాలి, కాలక్షేపంగా టైప్ నేర్చుకుందామనుకుంటున్నాను. పెదబాబుకి చెప్పదలుచుకోలేదు, నీకు నా మీద ప్రేమ కదా అని చెబుతున్నా అంది తీయగా. ఆ మాటతో ఉబ్బిపోయిన రాజారావు, అలాగే నేర్చుకో, నేను రేపు సాయంత్రం వస్తూ తెచ్చిస్తాలే అన్నాడు. ఇంకా అతని కోరిక తీర్చడానికి అభ్యంతర పెట్టలేదు ఆమె. పెట్టినా ప్రయోజనం లేదు. వీళ్ల పోషణ క్రింద ఉన్నంతకాలం ఈ పీడ తప్పనిసరి అని నిర్ధారించుకుంది.
మర్నాడు ఫోటోలు తీసుకువచ్చింది. అవన్నీ దగ్గరుండి ఎక్కడ అంటించాలో, ఎక్కడ డబ్బు కట్టాలో అంతా చూపించాడు శ్రీకాంత్. రాజారావు 25 తెచ్చి ఇవ్వగానే టైప్లో చేరింది. ఈ విషయాలన్నీ కవర్ మీద రాసి వైజయంతికి తెలియపరిచింది నీలిమ. ఆమె ఉత్తరం చదివి ఒక దీర్ఘ నిశ్వాసం వదిలింది. ఎలాగూ వాళ్ళు మామూలుగా ఉండనీయరని అనుకుంటూనే ఉంది వైజయంతి. పోనీ పంకిలంలో పద్మం లాంటి ఆమెకు BA డిగ్రీ వస్తే మరో ఊళ్ళోనన్నా ఉద్యోగం చేసుకుని వీళ్లకు ఆచూకీ ఇవ్వకుండా బ్రతుకుతుంది అనుకుంది మనసులో. కథ కొనసాగుతుంది.